పుచ్చకాయ తింటే చచ్చిపోతామా? దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఒక విషాద ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తోంది. బిర్యానీ, వాటర్ మెలన్ జ్యూస్ తాగిన కొన్ని గంటల్లోనే ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అయితే నిజంగా పుచ్చకాయ ప్రమాదకరమా, లేక కల్తీ, రసాయనాలు, నిల్వలో నిర్లక్ష్యమే అసలు కారణమా? అసలు ముంబైలో ఏం జరిగింది? ఈ ఘటన తర్వాత పుచ్చకాయ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. మరి వాటర్ మెలన్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏవి సహజమైనవి, ఏవి అనుమానాస్పదం? ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ముంబైలోని పైథోని ప్రాంతంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానికంగా మొబైల్ యాక్సెసరీస్ షాప్ నడిపే అబ్దుల్లా అబ్దుల్ కదార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ విందులో పాల్గొన్నారు. అబ్దుల్లా, అతని భార్య నజ్రీన్, పిల్లలు జైనాబ్, అయేషాతో పాటు మరికొంతమంది బంధువులు కలిసి బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన వీరు వాటర్ మెలన్ జ్యూస్ తాగినట్లు సమాచారం. కానీ కొన్ని గంటలకే కుటుంబ సభ్యులకు తీవ్ర అస్వస్థత మొదలైంది. విపరీతమైన వాంతులు, విరేచనాలతో బాధపడుతూ స్థానిక వైద్యులను సంప్రదించారు. రాత్రి గడిచే కొద్దీ పరిస్థితి మరింత విషమించింది. అయితే తెల్లవారుజాము వరకు ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ముంబైలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫుడ్ నమూనాలను ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాతే అసలు కారణంపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన తర్వాత ప్రజల్లో భయం పెరిగిపోయింది. ప్రత్యేకంగా వేసవిలో ఎక్కువగా తినే పుచ్చకాయపై అనుమానాలు మొదలయ్యాయి. ముంబై ఘటన తర్వాత పుచ్చకాయలపై ప్రజల్లో ఒక్కసారిగా భయం పెరిగిపోయింది. దీంతో నవీ ముంబై సహా పలు మార్కెట్లలో పుచ్చకాయ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. వేసవిలో భారీగా డిమాండ్ ఉండే పుచ్చకాయను ఇప్పుడు కొనాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు తాత్కాలికంగా పుచ్చకాయ అమ్మకాలనే నిలిపివేసినట్లు సమాచారం. దాంతో పాటే కొన్ని ప్రాంతాల్లో ధరలు భారీగా పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోషకాహార నిపుణులు కూడా కీలక విషయాలు చెబుతున్నారు. పుచ్చకాయలో నీటి శాతం, సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పండును కోసి ఎక్కువసేపు బయట ఉంచితే బ్యాక్టీరియా చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే కలుషితమైన సూదులు ఉపయోగిస్తే బ్యాక్టీరియా నేరుగా పండులోకి చేరే ప్రమాదం ఉంది. అలాంటి పళ్లు తింటే ఫుడ్ పాయిజనింగ్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ప్రత్యేకంగా రోడ్డు పక్కన కోసి అమ్మే పళ్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని అంటున్నారు. అయితే ప్రతి పుచ్చకాయ ప్రమాదకరం కాదని కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శుభ్రత లేకపోవడం, నిల్వ విధానాల్లో తప్పులు, కలుషిత నీరు లేదా బ్యాక్టీరియా వల్లే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే కట్ చేసిన పళ్లు కొనేటప్పుడు శుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అంటున్నారు. మరోవైపు కొంతమంది వ్యాపారులు పుచ్చకాయ తాజాగా, తీయగా కనిపించేందుకు గ్లూకోజ్ లేదా ఇతర పదార్థాలను ఇంజెక్ట్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే పుచ్చకాయ కొనేటప్పుడు అసహజంగా ఎర్రగా కనిపించే పళ్లు, అత్యంత మెరిసే రంగు ఉన్నవి లేదా కోసిన వెంటనే రంగు చేతికంటితే అలాంటి పళ్లను కొనొద్దని సూచిస్తున్నారు. కట్ చేసిన తర్వాత వాసనలో మార్పు ఉన్నా, గుజ్జు అతిమెత్తగా ఉన్నా తినకూడదని హెచ్చరిస్తున్నారు. తినే ముందు పండును పూర్తిగా శుభ్రంగా కడగడం కూడా చాలా ముఖ్యం అని సూచిస్తున్నారు. పండు ప్రమాదమా, లేక మన నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తుందా? ముంబై ఘటన వెనుక అసలు నిజమేంటో ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే తేలనుంది.